హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఆలు బఠానీ కర్రీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 పెద్ద ఉల్లిపాయలు, 4 ఆలు, 3 టమాటాలు, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కసూరి మేతి, 1 కప్పు పెరుగు, నెయ్యి, 1 కప్పు బఠానీ. ముందుగా బఠానీని ముందు రోజు రాత్రి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆలుని ఒక ప్యాన్లో తీసుకొని నీళ్లు పోసి కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు బఠానీని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు పెరుగు మసాలా కోసం 1 కప్పు పెరుగులో కారం, పసుపు, ధనియాల పొడి ఇవి వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఉడికిన ఆలు బఠానీని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఒక కడాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక అందులో జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవి వేసి బాగా వేగించుకొని అందులో సన్నగా తరిగిన టమాటాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి వేసి మూత పెట్టి 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పెరుగు మసాలా కూడా వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. అందులో ఆలు బఠానీ కూడా వేసి 1 కప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడే ఉప్పు వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా అయ్యేదాకా బాగా ఉడకనివ్వాలి. చివరిగా కొంచెం కసూరి మేతి కూడా వేయాలి. అంతే, టేస్టీగా ఉండే ఆలు బఠానీ కర్రీ రెడీ. ఈ కూర రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.